రండి వాక్యం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. మరియు మద్యంతో మొత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ప్రార్థన చేసుకున్నాను. దయగల మా తండ్రి, ప్రేమగలమైన ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, కొద్దిసేపు నీ వాక్యాన్ని ధ్యానించుండగా మీరు మాకు సహాయం అనుగ్రహించండి ప్రభా. మాట్లాడుతున్నప్పుడు ప్రభా, కేవలం మీ మాటలే మా నోటి నుంచి మనం నెరవేర్చుకుంటున్నాను. నేను అవిలో మేమందరం ప్రభువా నేను పొందే రీతిలో ప్రభావ మీరు మాతో మాట్లాడిన ప్రభు యేసుక్రీస్తు వారి నామములో అడివేడుకుంటున్నాం తండ్రి. మరియు మద్యంతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. మనం విశ్వాసులుగా మారాలంటే వాక్యం విని దాని చేత గుచ్చబడి మన పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి యేసయ్య పాదాల చెంతకు వచ్చి క్రీస్తు రక్తంలో వాటిని కడుక్కొని రక్షణ పొందడం ద్వారా మనం విశ్వాసులుగాను దేవుని యొక్క పిల్లలుగాను మనం తీర్చబడతాం. కొంతమందికి ఇది వెంటనే జరుగుతుంది, కొంతమందికి కొంత సమయం పడుతుంది. విశ్వాసులైన తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడటం ఎలాగో మనం ఈ ధ్యానంలో మనం ధ్యానిద్దాం. అపోస్తుల కార్యాలు 19వ వచనం, 19వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకున్నాను. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పారు. మనలో చాలామంది క్రైస్తవులు అంటే విశ్వాసులు, వారు పేరుకి విశ్వాసులే కానీ పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడచ్చు అనే సంగతి కానీ ఆ సంగతులు ఏవి తెలియకుండానే మనం విశ్వాసులుగా జీవిస్తున్నాం, క్రైస్తవులుగాను జీవిస్తున్నాం. మనకి సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు ఏంటంటే, పరిశుద్ధాత్మతో నింపబడటం అంటే ఏంటి? ఒకవేళ పరిశుద్ధాత్మతో నింపబడితే మన యొక్క జీవితాల్లో వచ్చే మార్పులు ఏంటి? పరిశుద్ధాత్మని నింపుదల ఎలా జరుగుతుంది? అసలు నేను పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నానా? ఇవన్నీ మనకి ఎదురయ్యే ప్రశ్నలే. మనం ఈ వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మనకి దీనికి సమాధానాలను వెతుక్కున్నాం. ముందుగా 2 వాక్యాలను నేను చదువుతాను, మీరు తీయక్కర్లేదు. యోహాను సువార్త 7:38. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. విశ్వాసం ఎవరైతే ఉంచుతారో వారు పరిశుద్ధాత్మని పొందుకుంటారు అని యేసుప్రభు వారు తన మాటల్లో చెప్పడం మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే అపోస్తుల కార్యాలు 5:32లో మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పారు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పారు. ఈ 2 వచనాల్లోనూ, ఈ 2 సందర్భాల్లోనూ ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు పరిశుద్ధాత్మను పొందుకుంటారు, ఎవరైతే దేవునికి విధేయులై ఉంటారో వారికి దేవుడు పరిశుద్ధాత్మని అనుగ్రహిస్తారు అనే మాటలు మనం చూస్తాము. మనం ఇప్పుడు ధ్యానిస్తున్న వాక్యానికి వచ్చేద్దాం.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకున్నాం కదా. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. మద్యము మత్తులో ఉండటం ఇక్కడ ఎందుకు ప్రస్తావించారంటే, ఎఫెసీయులు ఆ ప్రదేశంలో ఉన్నవారు కొంతమంది దేవతల్ని వాళ్ళు పూజించేవారు. ఆ దేవతల్ని ఆరాధించడానికి వారు ఎక్కువగా మద్యం సేవించి ఆ మద్యం మత్తులో దాన్ని బాగా ఆరాధిస్తామనే నమ్మకంతో ఉండేవాళ్ళు అనమాట. అందుకని ఆ యొక్క సందర్భాన్ని ఇక్కడ మాట్లాడుతూ దాన్ని దేంతో ఆయన కలిపారు? ఆ వచనంలో ఏమనుంది? మత్తులై ఉండకుండి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండు. ఇక్కడ మద్యం గురించి పరిశుద్ధాత్మ గురించి ఒకే వచనంలో పౌలు భక్తుడు మాట్లాడటం మనం చూస్తాం. మద్యం మత్తులో ఉండటం, పరిశుద్ధాత్మతో నింపుకొని ఉండటం, ఆ రెండింటిలో ఒక లక్షణం మనకు కనిపిస్తుంది. ఏంటంటే వారిద్దరూ ఒక ప్రభావం కింద వాళ్ళు ఉంటారు. మద్యంతో నిండుకున్న వాడే ఏ ప్రభావం కింద ఉంటాడు? ఆ మద్యం యొక్క ప్రభావం కింద ఉంటాడు. అలాగే పరిశుద్ధాత్మతో నింపుకున్న వాడు ఏ ప్రభావం కింద ఉంటాడు? పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం కింద ఉంటాడు. మద్యంతో ఉన్నవాడికి వాడి యొక్క తీసుకున్న దాన్ని బట్టి వాడి యొక్క ప్రవర్తన మారిపోతుంది. వాడు అప్పుడు దాకా మాట్లాడని మాటలని వాడు మాట్లాడుతూ ఉంటాడు, అప్పుడు దాకా చెయ్యని పనులు వాడు చేస్తూ ఉంటాడు, అప్పటికప్పుడే కోపం వస్తూ ఉంటుంది, అప్పటికప్పుడే ఏడుస్తూ ఉంటాడు, అప్పటికప్పుడే నవ్వుతూ ఉంటాడు. ఎమోషన్స్ అయ్యి వాడి కంట్రోల్లో ఉండవు కదా. ఇలాగా వాడు ఇంకా ఎక్కువ మద్యం తాగితే వాడి యొక్క ఆలోచన శక్తి కూడా దాదాపుగా తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల వాడు చెడు నిర్ణయాలు తీసుకుంటాడు, దానివల్ల చెడు ఫలితాలు కూడా వాడు అనుభవిస్తాడు. ఇదిలా ఉంచితే పరిశుద్ధాత్మతో నిండిన వ్యక్తులు కూడా పరిశుద్ధాత్మ యొక్క ప్రభావంతో నింపబడి ఉంటారు. ఆ ప్రభావం ఉన్నవాళ్ళు వారి యొక్క ప్రవర్తన మారిపోతుంది. ఇది మనకి అపోస్తల కార్యాల్లో మనం చూస్తూ ఉంటాం కదా. పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు అప్పటిదాకా భయపడిన శిష్యులు కూడా వాళ్ళు చాలా ధైర్యంగా వాక్యాన్ని ప్రకటించడం, చాలా ధైర్యంగా క్రీస్తుని ప్రకటించడం మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలో ఉంటాడు. ఆ ఆధీనంలో ఉన్నప్పుడు మన ప్రవర్తన దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా మారుతుంది. మన యొక్క మాట తీరు దేవుని యొక్క ఇష్టానికి అనుగుణంగా మారుతుంది. అంటే మన యొక్క మాట తీరు పరిశుద్ధంగా మార్చబడుతుంది, మన యొక్క ప్రవర్తన పరిశుద్ధంగా మార్చబడుతుంది. ఎటువంటి గందరగోళ పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడిచ్చే శాంతి ద్వారా వాడు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు. అలాగే వాడు తీసుకునే నిర్ణయాలు బట్టి కాకుండా దేవుని యొక్క జ్ఞానం బట్టి వాడు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం కింద ఉన్న వ్యక్తికి ఉండే లక్షణాలు. ఈ లక్షణాలని ఇంకా మనకి పౌలు భక్తుడు ఇదే యొక్క వచనంలో 15, 16 మనం చదువుకున్నట్లయితే అక్కడ దినములు చెడ్డవి గనుక మీరు సమయంను పోనీయక స్వవినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇక్కడ దినములు చెడ్డవైనా మంచివైనా మనల్ని జ్ఞానంతో నింపుతారు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని జ్ఞానంతో నడుచుకున్నట్లు మనల్ని చేస్తారు. దాని తర్వాత మనం చదివినట్లయితే 17వ వచనంలో ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొని. పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం మనలో ఉంటే మనము దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అలాగే 19వ వచనం, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క మన ప్రభావం మన మీద ఉంటే కనుక మనం పాటలతోనూ కీర్తనలతోనూ మన యొక్క హృదయము ఆనందంతో నిండి ఉంటుంది. అలాగే 20వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మన హృదయము కృతజ్ఞతాస్తుతులు ప్రతి విషయంలోనూ ఆయన చేసిన ప్రతి మేలుల విషయం మనం తలంచుకుంటూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం.
చివరిగా 21వ వచనం మనం చూసినట్లయితే, క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. మనం ఎప్పుడైతే ఈ యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం కిందకి వస్తామో, మనం పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని యొక్క జ్ఞానంతో మనం నడుచుకుంటాం. మనం అన్ని విషయాల్లో దేవుని స్తుతిస్తూ ఆనందం నిండిన హృదయంతో ఉంటాం. ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అలాగే క్రీస్తు యేసునందలి భయం చేత ఒకరికొకడు లోబడి ఉంటాం. దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహిస్తాం. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే, మనం యథార్థంగా, మనం సంపూర్ణంగా దేవునికి లోపడడం ద్వారా ఇవన్నీ జరుగుతాయి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మన యొక్క ఆధీనంలోనే మనం ఉండాలనేది మన మనసు చెప్తుంది. కానీ అన్ని పరిస్థితుల్లో దేవుని యొక్క ప్రభావం కింద ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఏ పరిస్థితుల్లో అయినా సరే మన ఆధీనంలోనే, అంటే మన ఇష్ట ప్రకారమే చెయ్యాలని చెప్పి మన మనసు అనుకుంటే, అన్ని పరిస్థితుల్లోనూ దేవుని యొక్క చిత్తానికి మనం లోబడాలి, అన్ని పరిస్థితుల్లోనూ దేవుని యొక్క ప్రభావానికి మనం లోబడాలని దేవుడు అనుకుంటా ఉంటాడు. మనం చదువుకున్న వాక్యాన్ని మనం చూసినట్లయితే, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అనేది ఒక మాటన, ఇది ఒక ఆజ్ఞ అన్నమాట. దేవుడు మనకిచ్చిన ఒక ఆజ్ఞ. ప్రతి క్రైస్తవుడు ఎప్పుడూ పరిశుద్ధాత్మతో నిండి ఉండాలి. అలా లేకపోతే ఏమవుతుందంటే, దేవుని యొక్క చిత్తానికి వెలుపల ఉన్నట్లే అవుతుంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఆత్మపూర్ణులై ఉండటం అనేది ఒక ఆజ్ఞ. అది మనకి పరిశుద్ధాత్మతో నింపబడి ఉండటం అది మనకి ఆప్షన్ కాదు, కానీ అది ఖచ్చితంగా నెరవేర్చవలసిన ఆజ్ఞ. ఎందుకంటే మనం ఆత్మపూర్ణులై ఉండకపోతే, మన దేవుని ఆత్మ కలిగి లేకపోతే, దేవుడేమంటున్నారు, ఎవడైతే క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. అందువల్ల ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలనేది దేవుని యొక్క చిత్తం. ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మ యొక్క ప్రభావంలో తన జీవితాన్ని వెళ్ళబుచ్చాల్సిన అనేది దేవుని యొక్క విధానం. ఇది మనం ఎప్పటికప్పుడు ఆయన యొక్క నియంత్రణలో ఉంటే కనుక ఇది నిత్యం కొనసాగే ప్రక్రియ అన్నమాట. రక్షణ ఒకసారి పొందుకుంటాం, కానీ పరిశుద్ధాత్మ నింపుదల మాత్రం అది ప్రతిరోజు జరుగుతూనే ఉండాలి. దేవునితో నిరంతరమైన సంబంధం మనం కలిగి ఉంటే మనం ఎప్పటికప్పుడు ఇంత పరిశుద్ధాత్మతో నింపబడి ఉండటం మనకి సాధ్యమవుతుంది. ఒక దైవజనుడు ఏమంటారంటే, ఈ శరీర సంబంధమైన విషయాలకి ఆత్మ సంబంధమైన విషయాలకి ఆయన పోల్చి చూస్తూ ఒక తెల్ల కుక్క, ఒక నల్ల కుక్క అని చెప్పి ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు అన్నమాట. తెల్ల కుక్కకి భోజనం పెట్టిన ప్రతిసారి తెల్ల కుక్క శక్తి పొందుకుంటూ ఉందంట. శక్తి పొందుకొని నల్ల కుక్క మీద యుద్ధం చేస్తుంది, అది బలహీనపడుతుంది. తర్వాత నల్ల కుక్కకి భోజనం పెట్టేటప్పుడు ప్రతిసారి నల్ల కుక్క శక్తి పొందుకుంటుంది, తెల్ల కుక్క మీద విజయం సాధిస్తుంది. ఆయన ఇది ఎందుకు చెప్పాడంటే, మీరు శరీర సంబంధమైన పరిస్థితికిను ఆత్మ సంబంధమైన పరిస్థితికి ఆయన పోల్చి చెప్తూ ఆయన ఈ మాట చెప్పాడనమాట. మీరు శరీరానికి మీరు ఎక్కువగా పోషించారనుకోండి, అప్పుడు శరీరమే విజయం సాధిస్తుంది, ఆత్మ బలహీనపడుతుంది. ఆత్మ సంబంధమైన విషయాలకి మీరు ఎక్కువ పోషిస్తే మీరు మీ యొక్క ఆత్మ బలపడుతుంది, శరీరం బలహీనపడుతుంది. ఈ విషయం చెప్తూ ఆయన ఈ మాటలు చెప్తూ ఏమన్నాడంటే, ఎప్పుడైనా సరే మీరు ఆత్మ సంబంధమైన విషయాలకి కాకుండా శరీర సంబంధమైన విషయాలకి మీరు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నప్పుడు, అది మీకు తెలిసిన వెంటనే దేవుని దగ్గరికి వచ్చి మన విషయాన్ని మన యొక్క పరిస్థితిని దేవుని దగ్గర ఒప్పుకుంటే, దేవుడే వాటిని మన నుంచి దూరపరిచి మనకి తిరిగి పరిశుద్ధాత్మతో నింపుతూ ఉంటారు. మనం చదువుకున్న ఈ యొక్క మాటలో ఆత్మపూర్ణులై ఉండుడి అనే మాట మనం చూసినట్లయితే, అక్కడ మనంతట మనమే ఆత్మను నింపుకోవాలా, లేకపోతే దేవుడు మనలో ఆత్మను నింపుతారా? మనంతట మనమే ఆత్మను నింపుకోవాలా, లేకపోతే దేవుడు మనలో ఆ ఆత్మని నింపుతారా?
మనం ఉన్నది చదివితే ఆత్మ పూర్ణులై ఉండుడి అనే మాట ఉంది అక్కడ. అంటే పరిశుద్ధాత్మని నింపటం అనేది మన పని కాదు, అది దేవుని పని. పరిశుద్ధాత్మను నింపటం అనేది దేవుని పని. ఆయన తన ఆత్మతో మనల్ని నింపుతాడు. మరి మనం చేయవలసింది ఏంటి? పరిశుద్ధాత్మది ఎప్పుడు మనల్ని నింపడానికి సిద్ధంగానే ఉన్నాడు. పరిశుద్ధాత్మది ఎప్పుడు మనకి సమీపంలోనే ఉంటారు. ఎప్పుడెప్పుడు మనల్ని నింపుదామనే ఉద్దేశంతోనే ఆయన ఉంటారు. మరి మనం చేయవలసిన పని ఏంటంటే ఆయనకి విధేయత మనం చూపించడం, ఆయనకి సమీపంగా ఉండి, ఆయనకి అందుబాటులో ఉండి, ఆయనకి లోబడితే చాలు, ఆయన మనల్ని నింపుతారు. ఒకవేళ మనం పెట్రోల్ బంక్కి వెళ్ళి ఫుల్ ట్యాంక్ పట్టమన్నాం అనుకోండి, దాని అర్థం ఏంటి? ఒకటి, మన ట్యాంక్ ఖాళీగా ఉందని. రెండు, నీ పెట్రోల్తో దాన్ని నింపమని కదా. మన ఫుల్ ట్యాంక్ కొట్టమంటే, లేకపోతే నింపమని అడిగితే ఒకటి మన ట్యాంక్ ఖాళీగా ఉందని, రెండోది ఆయన వాళ్ళ దగ్గర ఉన్న ఫ్యూయల్తో మన ట్యాంక్ని నింపమని. మన ట్యాంకు ఎంతైనా ఖాళీ ఉండొచ్చు, అసలు ఖాళీ లేకపోతే మనం వెళ్ళం కదా. మన ట్యాంకు అసలు ఖాళీ లేకపోతే మన పెట్రోల్ బంక్కి అసలు వెళ్ళం కదా. అది కొంచెం సగం ఉండొచ్చు, పావు ఉండొచ్చు, లేకపోతే ముప్పావు ఉండొచ్చు, లేకపోతే మొత్తం ఖాళీగా ఉండొచ్చు. ఖాళీగా ఉన్నప్పుడే మనం బంక్కి వెళ్ళి మనం నింపమని మనం అడగగలం. అలాగే మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి అంటే మన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన యొక్క పరిస్థితిని మనం ఖాళీ చేసుకోవడం చాలా అవసరం. కొన్ని విషయాల్లో ఏమవుతుందంటే మన యొక్క సొంత ఆలోచనలు, మన యొక్క సొంత నిర్ణయాలు, మన యొక్క సొంత అలవాట్లతోనే మన యొక్క ప్రతి పరిస్థితి నింపబడి ఉంటుంది. కానీ దేవుడు ఇచ్చే ఆ సూచనలకు కానీ, దేవుడు ఇచ్చే ఆ నడిపింపుకు కానీ మనకి లోపల ఖాళీ ఉండదు. అసలు లోపల ఖాళీ లేనప్పుడు ఆయన నింపలేదు దాన్ని. మన హృదయం ఖాళీగా ఉన్నప్పుడే దేవుడు దాన్ని నింపగలగాలి. మనం ఖాళీగా ఉండటం అనేది మనకి అవసరం. అది మనం ఖాళీగా ఉండటం అనేది మనకు అవసరం. ఆయన ఆత్మ ద్వారా నింపబడటం అనేది మన కోరిక. మనం ఖాళీగా ఉండటం అనేది మనకు అవసరం. ఆయన ఆత్మ ద్వారా మనం నింపబడడం అనేది మన యొక్క కోరిక. అటువంటి ఆ అవసరము, ఆ కోరిక కనుక మన దేవుని సన్నిధిలో పెడితే ఆయన ఖచ్చితంగా దాన్ని నింపుతారు. ఎందుకంటే దేవుడు అంటున్నారు కదా, అడుగు ప్రతి వానికి నేను ఎంతో నిశ్చయంగా ఆత్మనిస్తానన్నారు. అంటే దానికోసం మనము ఏడవక్కర్లా, దానికోసం మనం దేవుణ్ణి అదేంటిది గిజ్జనక్కర్లేదు, ఏం చేయనక్కర్లేదు. కానీ మన దేవునికి అందుబాటులో ఉండి మన హృదయాన్ని ఖాళీ చేసి, నా ఇష్టం కాదు ప్రభువా, ఇక నుంచి నీ ఇష్టమే అని చెప్పి మన దేవునికి అందుబాటులో ఉంటే చాలు. దేవుడు మనల్ని నింపడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది కొంతమందికే పరిమితమా? పరిశుద్ధాత్మను పొందుకోవడం అనేది కొంతమందికే పరిమితమా, లేకపోతే ప్రతి క్రైస్తవుడికి, ప్రతి విశ్వాసికి అది వర్తిస్తుందా? ప్రతి విశ్వాసికి, ప్రతి క్రైస్తవుడికి అది వర్తిస్తుంది. ఎందుకంటే దేవుడు తన పిల్లలందరూ పరిశుద్ధాత్మతో నింపబడాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే పిల్లలందరూ పరిశుద్ధాత్మతో నింపబడతారో అప్పుడు సంఘము పరిశుద్ధాత్మతో నింపబడుతుంది. ఎప్పుడైతే సంఘం పరిశుద్ధాత్మతో నింపబడుతుందో అప్పుడు గొప్ప ఉద్యమం రగులుతుంది. ఆ ఉద్యమం రగిలినప్పుడు వచ్చే ఆ శక్తి మామూలుగా ఉండదు. మనం ఇక్కడ 19:21 ఆ 2 వచనాలు కనుక మనం చూసినట్లయితే, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు అనే మాట మనం చూస్తున్నాం. అలాగే 21వ వచనంలో క్రీస్తునందలి భయంతో ఒకరినొకడు లోబడి ఉండుడి అనే మాటను మనం చూస్తున్నాం. దేవుని ఆత్మ ప్రతి ఒక్క విశ్వాసిలో కనుక మనం నింపబడి ఉంటే, సంఘంలో ప్రతి ఒక్క విశ్వాసికి దేవుని యొక్క ఆత్మ ఎంతో కొంతమందికి తక్కువ మోతాదులో ఉంటారు, కొంతమంది ఎక్కువ మోతాదులో దేవునితో ఆత్మతో నింపబడి ఉంటారు. ఎప్పుడైతే అందరూ గనక దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఉంటారో అప్పుడు నార్మల్గా ఉన్న సంఘం, అంటే ఆచార సంబంధంగా ఉన్న సంఘం ఒక జీవం గల సంఘంగా మారుతుంది. ఎప్పుడైతే దేవుని ఆత్మ సంఘంలో ప్రతి ఒక్కరికి చేరువుగా ఉంటుందో అప్పుడు జీవం గల సంఘంగా మారుతుంది. జీవం గల సంఘం దాని యొక్క లక్షణం ఏంటంటే అది ఇప్పుడున్న స్థితిలో ఉండదు. ఆ సంఘం ప్రతిరోజు వర్ధిల్లుతూనే ఉంటుంది. ఎప్పుడు ఒకే స్థితిలో అయితే మాత్రం అది ఉండదు. ఆ జీవం గల సంఘంలో ఉండడానికి జీవం గల సంఘానికిను
నార్మల్ సంఘానికి ఏంటి తేడా అంటే పరిశుద్ధాత్మ ఒకటే తేడా. ఒకటేమో జీవించి ఉన్న సంఘం, రెండోదేమో నిర్జీవమైన సంఘం, లేకపోతే ఆచార సంబంధమైన సంఘం. రెండిట్లోనూ బైబిల్ ఒకటే, రెండిట్లోనూ పాటలు పాడతారు, రెండిట్లోనూ ప్రార్థన చేస్తారు. కానీ ఒక దాంట్లో దేవుని యొక్క కార్యాలు బాగా బలంగా జరుగుతాయి, ఎందుకంటే దేవుని యొక్క శక్తితో నింపబడి ఉంది కాబట్టి. రెండవ దాంట్లో ఆచార సంబంధంగా వెళ్తారు, ప్రతి వారం కూడుకుంటారు, ప్రతి వారం వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ వెళ్తారు. కానీ దేవుడు కోరుకునేది ఏదంటే, నేను జీవం గల దేవుని కనుక సంఘం కూడా జీవం గల సంఘమై ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నారు. ఇది కనుక మనం జీవితాన్ని కనుక మనం అన్వయించుకుంటే, ఒకటి పరిశుద్ధాత్మని యొక్క నియంత్రణలోకి మనం వెళ్ళాలి. పరిశుద్ధాత్మని యొక్క నియంత్రణలోకి మనం వెళ్ళాలి. ఎప్పుడైతే మద్యం తాగిన వాడు మద్యం యొక్క నియంత్రణలోకి వెళ్తాడో, అలాగే పరిశుద్ధాత్మని యొక్క నియంత్రణలోకి మనం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఆయన మన జీవితాన్ని కంట్రోల్ చేయడం మొదలు పెడతారు. కొంతమంది నేను పరిశుద్ధాత్మని మోకాళ్ళ లోతు వరకు పొందుకున్నాను, కొంతమంది చీలమండల వరకు పొందుకున్నాను, ఇలాగా కొన్ని ఎగ్జాంపుల్స్తో వాక్యంలో ఉంది కదా. అంటే వాళ్ళు కొంత భాగాన్ని పరిశుద్ధాత్మను పొందుకున్నాను, మిగతా వాళ్ళు ఎక్కువ భాగాన్ని పరిశుద్ధాత్మను పొందుకున్నారనా? దాని అర్థం ఏంటి అంటే, కొంతమంది కొంత శక్తిని పొందుకున్నారు, మరియు కొంతమంది మరింత శక్తిని పొందుకున్నారన్నా? దాని అర్థం ఏంటంటే, కొంతమంది కొంతే నియంత్రణ ఇచ్చారు వారి జీవితంలో. చీలమడల వరకు నియంత్రణ ఇస్తే అంతే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నియంత్రించగలరు. అంతవరకే పరిశుద్ధాత్మతో మనం నింపబడగలం. మనం ఎంతవరకు దేవునికి లోబడి ఉంటామో, లేకపోతే ఎంతవరకు ఆత్మ యొక్క నియంత్రణలోకి వెళతామో, అంత మోతాదులో మన యొక్క ఆత్మతో, దేవుని యొక్క ఆత్మతో మనల్ని నింపుతారు. రెండవది మన యొక్క సహకారం. రెండవది మన యొక్క సహకారం. ఎప్పుడైతే దేవునితో మనం గడుపుతూ ఉంటామో, దేవుడు తన యొక్క విషయాలని మనలో మన ద్వారా క్రియారూపంగా చేయాలని ప్రయత్నిస్తారు. అప్పుడు కనుక మనం దేవునికి సహకారం తెలకపోతే, అంటే ఇది నా ఇష్ట ప్రకారం నేను చేసుకుంటాను ప్రభువా, నువ్వు రక్షణ పొందమన్నావు, రక్షణ పొందాను, ఆ తర్వాత నా జీవితంలో ఇది నా ఇష్టం కదా, ఇది నా ఇష్ట ప్రకారం నేను చేసుకుంటానంటే దేవుడు ఏం ఫోర్స్ చేయరు, మన యొక్క ఇష్టానికే వదిలేస్తారు. ఆ ఇష్టానికి వదిలేసినప్పుడు దానివల్ల ఎదురయ్యే ఫలితాలు కూడా మనమే అనుభవిస్తాం. అది అనుభవించిన తర్వాత తిరిగి మనం దేవుని దగ్గరికి వెళ్తే ఆయన అడిగే మొదటి ప్రశ్న ఏంటంటే, ఇప్పటికైనా నాకు సహకరిస్తావా? ఇప్పటికైనా నాకు సహకరిస్తే నా యొక్క ఆత్మతో నిన్ను నింపుతాను, నా యొక్క ఆత్మశక్తితో నీలో కార్యం చేస్తాను అనే మాట మాట్లాడతారు. తర్వాతది దేవునితో సంబంధం కలిగి ఉండటం. మనకి ఎలక్ట్రిక్ ట్రైన్ అందరికీ తెలుసు కదండి. ఎలక్ట్రిక్ ట్రైన్ ఆ ట్రాక్ మీద ఒక 2 వైర్లు వెళ్తాయి. ఆ 2 వైర్లు కరెంటుతోనే నిండి ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ ట్రైన్కి పైన ఒక అటాచ్మెంట్ ఉంటుంది. అది ఎప్పుడైతే దానికి టచ్ అవుతుందో అప్పుడు దాంట్లో ఉన్న కరెంటు ట్రైన్లోకి వస్తుంది, ఇది కదులుతూ ఉంటుంది. ఒకవేళ ఈ టచ్ అయ్యేది అది డిస్కనెక్ట్ అయింది అనుకోండి, అక్కడ వైర్లు అక్కడే ఉంటాయి, ఆ వైర్లో కరెంట్ ఉంటూనే ఉంటుంది, కానీ ఈ ట్రైన్ మాత్రం ఆగిపోదు. ఎప్పుడైతే ఆ కనెక్షన్ తెగిపోతుందో అప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితం కూడా బలహీనమవుతుంది. దేవునితో యొక్క కనెక్షను, దేవుడు ఎప్పుడూ శక్తివంతుడే, ఆయన ఆత్మ ఎప్పుడూ శక్తివంతంగానే పనిచేస్తుంది, ఆయన ఎప్పుడూ సమీపంగానే ఉంటారు. కానీ ఎప్పుడైతే మన యొక్క కనెక్షన్ దేవునితో తెగిపోతుందో అప్పుడు దేవునితో ఆ శక్తిని మనం పొందుకోవడం అప్పుడే ఆగిపోతుంది. ఈ యొక్క పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు కానీ, పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘం కానీ ఉంటే దేవుడు అసాధారణమైన క్రియలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే దేవుని యొక్క పని జరగాలంటే, అంటే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం నెరవేరాలంటే ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడటం చాలా అత్యవసరం. మనం మొదట్లో చదువుకున్న వాక్యంలో అక్కడ వాళ్ళు శిష్యులుగా ఉన్నారు. యోహాను సువార్తలో అపోస్తుల కార్యాల్లో మనం చదువుకున్నాం కదండి. వాళ్ళు పౌలు భక్తుడు ఎఫెసుకు వచ్చినప్పుడు అక్కడ కొంతమంది శిష్యులు చూసి, వాళ్ళు శిష్యులుగా ఉన్నారు, వారు విశ్వాసులే,
కానీ వాళ్ళకి పరిశుద్ధాత్మ పొందుకోవడం లేకపోతే పరిశుద్ధాత్మ యొక్క అనుభవం వాళ్ళకి లేదు. వారు లేనప్పుడు వాళ్ళు నార్మల్ శిష్యులుగానే ఉండిపోయారు వాళ్ళు. కానీ ఎప్పుడైతే పౌలు భక్తుడు వాళ్ళ మీద చేతులుంచి పరిశుద్ధాత్మని ప్రార్థన చేశాడో పరిశుద్ధాత్మ కోసం, వారు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత వారు భాషల్లో మాట్లాడటం మనం చూస్తాం. వారి ద్వారా అనేక ప్రదేశాలకి దేవుని యొక్క సువార్త వెళ్ళటం మనం చూస్తాము. అటువంటి పరిశుద్ధాత్మను మనం పొందుకొని దేవుని యొక్క కార్యాలు బహుబలంగా చేయలాగిన దేవుడు తన కృప మనందరికీ అనుగ్రహించును గాక.